హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సామ్. మీరు చూసిన స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. సేల్ ఆఫ్ ద ఇయర్ అయితే వస్తుంది. అదే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్. అండర్ 10,000 లో 5G మొబైల్ కొనాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. మరి నేనైతే మీ శ్రమను తగ్గించి అలాగే మీ టైంని కూడా సేవ్ చేయడానికి చాలా రీసెర్చ్ చేసి అండర్ 10,000 లో ది బెస్ట్ టాప్ 5 మొబైల్స్ అయితే తీసుకొచ్చా. ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్ని అయితే చూడకండి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి అండ్ మీ యూసేజ్ని బట్టి అయితే మొబైల్ని చూస్ చేసుకోండి. మరి ప్రతి ఒక్క మొబైల్ గురించి అయితే డీటెయిల్గా చెప్తా, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఎఫర్ట్స్ని గుర్తించి మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న సజెషన్. ఇప్పుడు నేను చెప్పే అన్ని మొబైల్స్ కూడా జనరల్ గా 12,000, 13,000, 14,000 రూపాయలకి అయితే సేల్ చేస్తారు. బట్ ఈ సేల్ లో అవే మొబైల్స్ ఆఫర్స్ అన్ని కలిపి 10,000 రూపాయలకి అయితే వస్తుంది. మరి 10,000 రూపాయల్లో 5G మొబైల్ కొనాలనుకున్న వాళ్ళు ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే మన లిస్ట్ లో 5th పొజిషన్ లో శాంసంగ్ బ్రాండ్ నుంచి M14 5G మొబైల్ అయితే ఉంది. ఈ M14 మొబైల్స్ లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి, 4G మోడల్ అండ్ 5G మోడల్. మీరైతే కన్ఫ్యూజ్ అయ్యి 4G మోడల్ అయితే అస్సలు తీసుకోకండి, M14 5G మొబైల్ నే తీసుకోండి. కావాలంటే లింక్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మొబైల్ లో 6.6 ఇంచ్ FHD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంది, 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, Exynos 1330 ప్రొసెసర్ తో అయితే వస్తుంది, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డే టు డే వర్క్స్ లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. శాంసంగ్ మొబైల్స్ లో అయితే ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది, సో డీసెంట్ పిక్స్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నిటిలో కూడా బిగ్గర్ బ్యాటరీతో వస్తున్న మొబైల్ ఇది ఒకటే. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, బట్ ఛార్జర్ అయితే బాక్స్ లో రాదు, సపరేట్ కొనుక్కోవాల్సిందే. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ 1 UI మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక 10,000 రూపాయల్లో బిగ్గర్ బ్యాటరీ, క్లీన్ యూఐ, నాక్ సెక్యూరిటీ, డీసెంట్ కెమెరాస్ తో ఒక మొబైల్ కావాలనుకుంటే గో ఫర్ Samsung M14 5G మొబైల్. మన లిస్ట్ లో 4th పొజిషన్ లో పోకో బ్రాండ్ నుంచి పోకో M6 Pro 5G మొబైల్ అయితే ఉంది. దీనిలో 6.7 ఇంచ్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, Snapdragon 4 Gen 2 ప్రొసెసర్ అయితే ఉంది, LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో ఎటువంటి ల్యాగ్ ఉండదు అండ్ మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు, 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఛార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, MIUI 14 మీద అయితే రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా 10,000 రూపాయలు ఒక డీసెంట్ 5G మొబైల్ అయితే అవుతుంది. నెక్స్ట్ 3rd పొజిషన్ లో Infinix Hot 50 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ లో 6.7 ఇంచ్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు, 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. MediaTek Dimensity 6300 ప్రొసెసర్ తో వస్తుంది, LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. డే టు డే వర్క్స్ లో ఎటువంటి ల్యాగ్ ఉండదు అండ్ గేమింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ మొబైల్. 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది, 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. బట్ బాక్స్ లో అయితే 10 వాట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. పోనీలేండి, శాంసంగ్ లాగా మొత్తానికి అయితే తీసేయలేదు కదా. టోటల్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మొబైల్లో అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే రావు, అదొకటే మైనస్. బట్ మంచి పర్ఫార్మెన్స్, గుడ్ కెమెరాస్ అండ్ డీసెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో 2nd పొజిషన్ లో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 మొబైల్స్ లో కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవే iQOO Z9 Lite అండ్ Vivo T3 Lite. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే Vivo T3 Lite లో ఫ్రంట్ కెమెరా నాచ్ లో ఉంటే iQOO Z9 Lite పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది అండ్ iQOO Z9 Lite లో 3.5mm జాక్ కూడా ఉంది. మిగిలిన ఫీచర్స్ అన్ని కూడా సేమే. ఇంకా కామన్ ఫీచర్స్ చూస్తే 6.56 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయి, MediaTek Dimensity 6300 ప్రొసెసర్ అయితే ఉంది, LPDDR4X RAM అండ్ eMMC 5.1 స్టోరేజ్ తో అయితే ఈ మొబైల్స్ వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ఉంది. మీకు తెలిసిందే వివో మొబైల్స్ లో కెమెరా అవుట్పుట్ అయితే బాగుంటుంది, సో గుడ్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 5000
5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ రెండు మొబైల్స్ వస్తున్నాయి. బట్ బాక్స్ లో అయితే 10 వాట్ ఛార్జర్ నే ప్రొవైడ్ చేస్తున్నారు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ చాయిస్ మీద అయితే రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ రెండు మొబైల్స్ లో iQOO G9 లైట్ అయితే తీసుకోండి, ఎందుకంటే పంచువల్ కెమెరాతో వస్తుంది అండ్ 3.5mm జాక్ అయితే ఉంది. ఇంకా మన లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో మోటో బ్రాండ్ నుంచి మోటో G45 5G మొబైల్ అయితే ఉంది. రీసెంట్ గానే లాంచ్ అయింది ఈ మొబైల్ అయితే. దీనిలో 6.5 inch HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. వీగన్ లెదర్ డిజైన్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నిటిలో కూడా వీగన్ లెదర్ తో వస్తున్న మొబైల్ ఇది ఒకటే. ఇంకా స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రొసెసర్ తో అయితే వస్తుంది. 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఇది. సో పవర్ఫుల్ కాదు, పవర్ ఎఫిషియెంట్ కూడా. తక్కువ బ్యాటరీని అయితే కన్స్యూమ్ చేస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో ఎటువంటి ల్యాగ్ ఉండదు అండ్ గేమ్స్ ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Hello EA మీద అయితే రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు తెలిసిందే మోటో మొబైల్స్ లో యూఐ అయితే చాలా బాగుంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ కి దగ్గరగా ఉంటుంది. చాలా క్లీన్ యూఐ, ఇది యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ తో వస్తుంది. సో నార్మల్ ఇమేజెస్ కాదు, సెల్ఫీస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. మోటో మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. సో ఈ మొబైల్ అయితే గుడ్ క్వాలిటీ ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. మిగిలిన బ్రాండ్స్ లాగా 10 వాట్ ఛార్జర్ ని లేకపోతే అసలు ఛార్జర్ ని ప్రొవైడ్ చేయకుండా అయితే కాదు, 20 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో మీరు కనుక 10,000 రూపాయల్లో ది బెస్ట్ 5G మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ చూస్ చేసుకోండి, ఎందుకంటే మంచి డిస్ప్లేతో, డీసెంట్ కెమెరాస్తో, మంచి పర్ఫార్మెన్స్తో, గుడ్ బిల్డ్ క్వాలిటీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్స్ అన్ని కూడా సేల్లోనే తీసుకోండి, ఎందుకంటే సేల్ అయిపోతే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు కనుక 10,000 రూపాయల్లో 5G మొబైల్స్ కావాలనుకుంటే ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ అండర్ 10,000 లో ది బెస్ట్ టాప్ 5 5G మొబైల్స్ గురించి. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లోంచి మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారా, లేకపోతే వేరే మొబైల్ ఏమన్నా కొంటారా అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.